వంటి దైవం లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం ప్రజ్జిల్లాలి, ఉచ్చరాలు సాయి మహిమతో ముప్పింపులాలి. సాయి పదరవళ్ళు మన హృదయ కుహరంలో నిశ్శబ్ద జీవిలో ప్రతిధ్వనించాలి. ప్రణతనాద వీచి కల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు వర్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వచించాలి. ఆ ప్రేమామృత ధారలను తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల భక్తులు ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవము లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష, అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించదని మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబుజీ. శ్రీ సాయిపదం కాములారా కదిలిరండి. సాయిపదం అంటే శ్రీ సాయిబాబా చూపిన మార్గం, ఆయన నడిచిన బాట, సాయి అనే గమ్యానికి రహదారి. ఏ ఒక్క మత సాంప్రదాయానికి చెందక ప్రపంచంలోని అందరూ మహాత్ములు ఆచరించి బోధించిన విశ్వజనీనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం సాయి మార్గం. మరో మాటలో సాయి పదం అంటే సద్గురు పదం. అందుకే సాయి పదంలో ప్రచురింపబోయే వ్యాసాలు శ్రీ సాయి జీవితానికి మాత్రమే పరిమితమై ఉండవు. సకల సద్గురు స్వరూపుడుగా నిదర్శనాలతో ప్రకటమైన శ్రీ సాయి యొక్క పదములో అందరి మహాత్ముల యొక్క జీవిత ఆదర్శం, వారి సందేశం ఇవిడి ఉన్నాయి. ఈనాడు మన దేశంలో శ్రీ సాయిబాబా ఎందరికో ఇలవేంపు, ఉపాసనా దైవం. శ్రీరాముడు, శ్రీకృష్ణుల తర్వాత బాబాకు ఉన్నన్ని మందిరాలు మన దేశంలో మరే మహాత్ముడికి అవతార పురుషుడికి లేవని చెప్పాలి. బాబా మహాసమాధించింది ఇంకా 70 సంవత్సరాలు కూడా కాకముందే శ్రీ సాయి సాంప్రదాయం మన జనజీవన స్రవంతిలో ఇంతగా వెల్లువడం శ్రీ సాయి మహిమకు నిదర్శనం. ప్రపంచంలోని ఏ మత సాంప్రదాయాల చరిత్రలో చూసినా ఇది అపూర్వం. కానీ శ్రీ సాయి తమకు వారసుని ఎవరిని విడిచిపోనట్లే నిర్దిష్టమైన సమగ్ర బోధను వాచ అనుగ్రహించలేదు. ఆయన వివిధ సందర్భాల్లో చెప్పిన సూక్తులు, వారి ఆదర్శ జీవిత విధానం, వివిధ లీలల ద్వారా వాచా కాక సూచనగా ఆయన బోధించిన అంశాలు, అన్నిటికీ మించిన ఆయన మహిమ, ఇవే సాయిపద స్వరూపాలు. అవి సాధన, విచారణలో పరిశ్రమ, శ్రీ సాయి కృప వల్ల తప్ప సులభంగా బోధపడదు. ఆ ప్రయత్నాన్ని సోదర సాయి భక్తులతో కలిసి చేయాలనే మా ఆశయంలో భాగమే ఈ సాయిపదం పత్రిక. సామాజిక స్పృహ, క్రియాశీలత లేని శుష్కమైన ఆధ్యాత్మికతను సాయిపదం సమర్థించదు. అందుకే శ్రీ సాయి జీవితం, శ్రీ సాయి లీలలు, సూక్తులు, సాయి భక్తుల అనుభవాలు, మహాత్ముల చరిత్రలు, బోధలు ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలు అందివ్వడంతో పాటు సంఘంలో పేరుకొని ఉన్న దురాచారాలను, మూఢనమ్మకాలను, కుల మత మౌఢ్యాలను సాయిపదం నిర్భయంగా
తూర్పాన పడుతుంది. శ్రీ సాయిపద కాములమై సాయి ఉద్యమ ప్రచారానికి నడుపు కట్టి చేయి చేయి కలిపి అందరం సాయి పదగాములమై పయనిద్దాం. మా ఈ సేవను సోదర సద్గురు భక్తులు జిజ్ఞాసులు అందించి ఆశీర్వదిస్తారని మా ఆకాంక్ష. చంద్రునికో నుండిపోవు అన్నట్టు ఆ సద్గురు చంద్రుని పాదాల వద్ద ఈ కార్యక్రమం భక్తితో సమర్పించుకుంటాం.